ఈ వీడియోలో మనం చూడబోతున్నాం కానిస్టేబుల్ తెలుగు ట్రైలర్. అంటే సినిమా పేరు కానిస్టేబుల్. వరుణ్ సందేశ్, మధులిక, వారాణసి అండ్ ఆర్యన్ సుబాన్ జాగృతి మూవీ మేకర్స్ నుంచి అనమాట. మనం అయితే టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ అయితే ఈ వీడియో చూసేద్దాం. ట్రైలర్ అయితే 1 2 3 గో. బిడ్డా ఇప్పుడే మర్లపూడి దాటినా. ఒంటరిగా ఎందుకు పోయినావమ్మా? అసలే దినాలు మంచిగా లేవు. మా అక్క కనిపించట్లేదు సార్. శంకరపల్లి డంపింగ్ యార్డ్ దగ్గర ఒక డెడ్ బాడీ దొరికింది సార్. మీ మండలంలో జరుగుతున్న వరుస హత్య కేసులు ఎంతవరకు వచ్చినాయి? ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది. తొందరలోనే కేసు సాల్వ్ చేస్తాం సార్. ఈయన కాశీ అని మన స్టేషన్ కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ సార్. కేసు చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఆ చంపిన విధానం, యూజ్ చేసిన వెపన్స్, ఎవ్రీథింగ్ సేమ్. ఇంత చిన్న ఊళ్ళో ఇన్ని హత్యలా? మెయిన్ గా పాయింట్ అవుట్ చేయాల్సింది మాస్క్. దీనా లెక్క పెట్టుకున్నా కొడక నెట్లు నరుకుతానో నాకే తెలియదు. ఇతన్ని ఎవరు చంపినరో తెలవాలంటే నువ్వు చెప్పే సమాధానంపై ఆధారపడి ఉంటుంది. క్రిమినల్ చాలా బ్రిలియంట్ గా ప్లాన్ చేస్తుండు. కనీసం ఒక్క క్లూ కూడా దొరకట్లేదు. ఈ మర్డర్లన్నీ ఒకడు చేస్తున్నట్టు అనిపించట్లేదు. చాలా పెద్ద గ్యాంగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ చంపిన నా కొడుకును అస్సలు వద్దద్దు. ఓకే, ఈ ట్రైలర్ అయితే చూసేసాం. కానిస్టేబుల్ అనమాట. అండ్ చాలా రోజుల తర్వాత ఇక్కడ వరుణ్ సందేశ్ చూడ్డానికి. ఫస్ట్ మూవీ వరుణ్ సందేశ్ ఏం చూసి గుర్తుందా? అది ఆ కాలేజ్లో స్టోరీ అవుతూ ఉంటుంది కదా, అలా చాలా రోజుల తర్వాత అయితే చూడడానికి దొరికింది. నేను అసలు వరుణ్ సందేశ్ ఏటది ఫిల్మ్ అయిపోయింది అనుకున్నాను, ఇంకా ఫిల్మ్ లైఫ్ ఇంకా ఫినిష్ అనుకున్నాను. కానీ మళ్ళీ అయితే దీంట్లో కనబడబోతున్నాడు. కానిస్టేబుల్ అనే మూవీ అనమాట. అది కొత్త బంగారు లోకం సినిమా. అది ఆ సినిమా ఇప్పుడు గుర్తొచ్చింది. దాంట్లో అయితే మధ్యలో ఏదో చిన్న చిన్న కామెడీలు చేసి, కామెడీ మూవీ చేసి, అది ఇది చేసి, కానీ ఈ సినిమా అయితే కొంచెం సస్పెన్స్గా, కొంచెం థ్రిల్గా అయితే ఉన్నది. ట్రైలర్ చూడడానికి బాగానే ఉంది. యాక్షన్ అది కనబడుతున్నాయి, ఫైటింగ్ సీన్స్ అవి కొన్ని కనబడుతున్నాయి దీంట్లో. అండ్ యాజ్ అ కానిస్టేబుల్ ఈ మూవీలో చూపించబోతున్నారు. దాంట్లో మనకి ట్రైలర్లో అయితే పూర్తిగా తెలిసిపోయింది. ట్రైలర్లో చూసి ఉంటారు. యాక్చువల్గా అదేదో కేసు స్టార్ట్ అవుతుంది, దాని వెనకాల రెగ్యులర్గా ఏదో కొన్ని కేసెస్ ఇలాగా, అంటే కొన్ని ఇన్సిడెంట్లు అవ్వడం, దాని తర్వాత ఏదో తెలిసింది, దాని వెనకాల పెద్ద గ్యాంగే ఉన్నట్టు. ఓకే, లాస్ట్ మీరు చూసుంటారు కదా, దాంట్లో పెద్ద గ్యాంగ్ అని చూపించారు. ఏదో కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తా అక్కడ దాకా వెళ్ళి అవన్నీ తెలుసుకుని ఈ స్టోరీ అలాగా మెల్లిమెల్లిగా ఎదరికెళ్తుందేమో అని నాకు అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూసి. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించింది? మీరు ప్లీజ్ కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి అయితే చెప్పండి. నీకు ఎలాగ అనిపించింది ట్రైలర్? చాలా సూపర్గా ఉన్నది, చాలా సూపర్గా అయితే ఉన్నదంట. ఓకే, ఈ దీంట్లో అయితే డేట్ ఏమీ మనకి రివీల్ అవ్వలేదు. ఈ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అవబోతుందో అవన్నీ ఏమీ దీంట్లో చెప్పలేదు. డిస్క్రిప్షన్లో కూడా ఏమీ లేదనమాట. మిగతా అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను నేను, అక్కడ నుంచి తెలిసిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఓకే, మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టాటా, బాయ్.